హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. బిగ్ బాస్ 9 లేటెస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అలానే నిన్న వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఇవాళ నామినేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. సో ప్రోమో చూసారు కదా? చూసాను సార్. ఏమర్థమైంది ప్రోమో చూడగానే? రెడ్ సీట్స్ వచ్చిన వాళ్ళని ఎన్నుకోమంటే అదేగా వీళ్ళందరూ అంటే మెయిన్ గా హరీష్ గారు అక్కడ కొంచెం ఆయన పాయింట్ అయితే కరెక్ట్ గా పెట్టారు. పగబట్టేసాడు ఫస్ట్ పాయింట్. దాంతో పాటు తింగరగా చేస్తున్నారు సంజన గారు కూడా. నాకు నిన్న కూడా అంటే మనం ఈ ఎపిసోడ్ చేయటం అనేది లేట్ అయింది, లోపు ప్రోమో వచ్చేసింది. సరే ఇంకా ప్రోమో వచ్చింది కదా, ప్రోమోతో పాటుగా నిన్నటి ఎపిసోడ్ కూడా చేద్దామని కొంచెం లేట్ అయింది. సో ఏంటంటే నిజంగా మీ కామెంట్స్ కూడా పెట్టండి, చాలామంది చూస్తున్నారు అండ్ లైక్స్ చేస్తున్నారు అండ్ ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి మనకి. సో దీనిలో అండి మెయిన్గా సంజన గారు ప్రతిసారి పాత పాటేలాగా అదే దొంగతనం అంటే ఏంలే అప్పుడు చక్కగా అంటే తను అట్రాక్ట్ అయింది, అందరు అంటే ఎక్కువ ఎలివేట్ అయ్యింది కదా. సో సేమ్ పాయింట్ పట్టుకున్నాడు హరీష్. ఒక్కసారి చేశారు రిపీటెడ్ గా అదే చేస్తే ఎంటర్ అయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ తను దివ్య ఉంది కదా. సో దివ్యది మేకప్ సామాను అన్ని నాలుగు రకాలు తెచ్చుకుందంట. అక్కడ ఈ అమ్మాయి మళ్ళీ సంజన మీ గురించి నాకు తెలుసు, అందుకే నేను 4 రకాలు తెచ్చుకున్నాను రిటార్ట్ ఇచ్చింది. ఇంకోటి ఏంటి, హరీష్ కి కరెక్ట్ గా దొరికినట్టు అయింది. అరే ఇట్లా చేస్తారు, పాయింట్ ఇచ్చినట్టు అయింది. సరే వాట్ ఎవర్ అయితే అదేమి ప్రోమోలో చూపెట్టింది అయితే కరెక్ట్. అది ఆవిడేం బయటికి వెళ్ళలేదు, ఆవిడకి ఓటింగ్ కూడా కరెక్ట్గానే వచ్చింది. ఈసారి ఓటింగ్లో ఎవరెవరు ఉన్నారు, సంజన ఎక్కడికి వెళ్ళింది, ఇమాన్యుయల్ ఒకవేళ సీక్రెట్ రూమ్కి వెళ్ళింది అని తెలిసినా చెవిలో చెప్పినా మరి ఎందుకు ఏడ్చాడు, ఈ పాయింట్స్ మీద మనం కొంచెం రివ్యూ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ అండి, నిన్న చాయ్ గురించి అంత చాయ్ పే చర్చ లాగా తనుజ చాయ్ పే చర్చ అని ఉంటది కదా, ఒక్క రోజు తనుజ నాకు కూడా నచ్చలేదు ఎవరికి అసలు. ఆవిడ అంత నోరు పారేసుకోవడం, ముఖ్యంగా రాము రాథోడ్ ఓకే అతను గజనీలాగా ప్రవర్తిస్తున్నాడు, లోపల కూడా చెప్తున్నాడు, బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, తప్పే కాదనట్లా. తనకేందంటే యాక్చువల్ నాకు అర్థమైంది ఏంటంటే రాముకి గొడవలు అవటం ఇలాంటి ఆటలు కబాలను తల దూర్చడం ఇష్టం లేదు. సో అందుకని లోపల ఏదో జనరల్ గా వచ్చిన టాపిక్ లో చెప్పాడు. ఇక్కడ తనుజ వచ్చి అడుగుద్ది అన్న విషయం అసలు బయటకు వచ్చి అడగాల్సినంత ఇది కూడా కాదు. అమ్మాయి ఏముంది సంజన, ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు, నేనే తాగుతాను, అడిగితే అడిగాడు లేకపోతే లేదు, అడిగాడు అంటే అలా కాదక్క అని చెప్పి ఇతను చెప్పే లోపే రాము రాథోడు. కాకపోతే అతను ఏదో పనోళ్ళలాగా చూడటం అనేది అతను అన్నాడు కూడా, నేను ఏమన్నా లేబర్ నా ఇక్కడ ఫుడ్ కూడా తింటున్నాడు సార్. ఆ టైంలో అరవటం అవసరం, మా ఫుడ్ తింటున్న వాళ్ళ మీద అంత విషయం అవసరం లేదు. యాక్చువల్ గా నువ్వు ఫుడ్ మానిటర్వి అయితే నువ్వు అడగాలి, నీ పని తనకు అప్పకిచ్చావు. ఇమాన్యువల్ అక్కడ కరెక్ట్ గా పాయింట్స్ మాట్లాడాడు, అందుకని ఇమాన్యువల్ మీద కూడా కోపం వచ్చి తర్వాత ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆడ బర్నీ గారు కొంచెం కన్సోల్ చేయడానికి ట్రై చేసిన, ఇమాన్యువల్ ని సపోర్ట్ చేసిన, మళ్ళీ ఈయన మీద కూడా అరుచుకుంది, కొంచెం ఫీల్ అయింది, ఏడ్చింది. తర్వాత వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు, ఇమాన్యువల్ నేను తనుజ. తర్వాత వెళ్ళి సారీ చెప్పడం ఇవన్నీ చేసింది. కాకపోతే నేను అనే పాయింట్ ఏంటండి, ఇక్కడ నీకు కోపం రావచ్చు లేకపోతే ఇంకోటి చేయొచ్చు, నువ్వు మిగతా వాళ్ళ మీద నువ్వు అలా అరవగలవా? రాము రాథోడు ఏదో చిన్నోడు లేకపోతే అతన్ని మీద ఒక చులకన భావంతో నువ్వు ఎందుకు అట్లా మాట్లాడటం అనేది ఇక్కడ చాలా మందికి నచ్చని విషయం. అతనేమో పనుల్లాగా వెళ్ళి సంజన గారు కూడా చాలా వర్క్స్ చేయించేసుకోవడం ఆవిడ మీద, లేకపోతే కొంచెం అన్న ఇదైతే మాట్లాడక నువ్వు అసలు ఆ టాపిక్ తీయకని ఇలా వేలు చూపి మిగతా వాళ్ళందరితో బాగానే ఉంటది, అందరూ డామినేట్ చేయటం. దానివల్లే ఎవరికి తెలియదేమో ఓటింగ్స్ లో టాప్ లో ఉన్నాడు రాము రాథోడ్. సో దిస్ హ్యాస్ టు బి పాయింటెడ్ అవుట్ అండ్ నోటెడ్. ఎందుకు అనంటే అది తన గేమ్ పరంగా కరెక్ట్గానే ఆడుతున్నాడు, కానీ ఎక్కడ కొంచెం బ్రెయిన్ ఉపయోగించట్లా. ఎందుకు బాధపడుతున్నావు అంటే దేని గురించి అని అయోమయంగా అడుగుతున్నాడు. అదే ఇందాక జరిగింది కదా అంటే ఇందాక ఏం జరిగింది అని అడుగుతున్నాడు. అంటే గజనీలాగా ప్రవర్తిస్తున్నాడా ఏంటి అనేది అర్థమవుతుంది. అంటే గబాల్ని తన కోసం తను స్టాండ్ తీసుకోవట్లేదు అంతే. మెయిన్ థింగ్ ఏంటంటే తను ఎట్లా మాట్లాడాలి అనేది కరెక్ట్గా పోర్ట్రే చేసుకోలేకపోతున్నాడు, కానీ మనిషి మంచోడు అని మాత్రం జనాలకు అర్థమవుతుంది. స్టాండ్ అంటే గుర్తొచ్చింది, నిన్న వచ్చిన దివ్య నిఖిత చాలా మందికి అమ్మాయి నచ్చుండొచ్చు, కానీ మన పర్సెప్షన్లో మనం మాట్లాడతాం. బయట నుంచి చూసుకుని గేమ్ చూసుకుని వచ్చిన వాళ్ళు ఆ మాత్రం మాట్లాడటం అనేది కామనర్స్ వెళ్తాను అనడం కామన్. ఎందుకంటే నేను
అక్కడ ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను హౌస్ ఓనర్ అంటే బయట ఓట్లు పడవు, నువ్వు రాగానే హౌస్ ఓనర్ ఎలా అయ్యావు నువ్వు అని అంటారని అమ్మాయికి తెలుసు. అమ్మో చాలా తెలివైన ఆవిడ. వచ్చి నేను కామనర్స్లోకి నేను టెనెంట్స్లోకి వెళ్ళి టెనెంట్స్ నుండి నేను నాకంతా నేను సంపాదించుకుని నేను అటు వెళ్తాను, ఒక బర్నీ గారి లాగా లేకపోతే రాము రాథోడ్ లాగా వెళ్తాను. వాళ్ళు రాము రాథోడ్ అయితే పర్మనెంట్ హౌస్ ఓనర్, సంపాదించుకున్నాడు గట్టిగా. కాబట్టి తన మీద చాలా మందికి ఒక మంచి ఒపీనియన్ ఉంది. గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు. ఒకసారి టాస్క్లు ఎంత బాగా ఆడాడు, సంజన గారిని ఎలా గెలిపించాడు అనేది మనకి తెలుసు. సో ఈ పాయింట్స్లో సంజన గారిని కాదు, టు బి కరెక్టెడ్. ఇప్పుడు దివ్య వచ్చిన విషయం ఏంటంటే అందరినీ ఇట్లా పాయింట్ అవుట్. శ్రీజ గురించి మనం చాలాసార్లు చెప్పాం, అమ్మాయి కరెక్ట్గా లేదు. నాగార్జున గారు కూడా వార్నింగ్ ఇచ్చారు, తెలుసుకోవట్లేదు. ఇవన్నీ కరెక్టే. నిజంగా బుర్ర లేదు ఇద్దరికి, ప్రియాకి కానీ శ్రీజకి కానీ హరిత హరీష్కి కూడా లేదు. వాళ్ళు ఒక పక్కన బయట నుంచి వచ్చారు. నిన్న షాకీబ్ వచ్చాడు, నలుగురు వచ్చారు కదా లోపలికి రావాలని, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. అదే మిగతా వాళ్ళు రీతు చౌదరి చూడండి ఎంత కన్నింగ్గా ఎంత టాలెంటెడ్గా అడిగింది. దీనివల్ల అంటే గేమ్ ఎలా ఉందని తెలుసుకోవాలని అడిగితే క్లారిటీగా మీలో మాత్రం ఒక నలుగురు లవ్ స్టోరీలో ఉన్నారు అని చెప్పి అర్థమైపోయింది. అంటే శ్రీజ ఇంకెవరు, నువ్వు పవన్ కళ్యాణ్, రీతు, పవన్ అని డైరెక్ట్ గా చెప్పేస్తుంది. వాళ్ళందరూ భుజాలు దణుకున్నట్టుగా అయింది. ఇది కరెక్టే. అట్లా కన్నింగ్ గా బయట ఏమనుకుంటున్నారని తెలుసుకోవడం కూడా ఒక పద్ధతి. హరిత హరీష్ కి తెలియట్లా, శ్రీజకి తెలియట్లా, ప్రియాకి తెలియట్లా. శ్రీజ మాత్రం కొంచెం బ్రెయిన్ పెట్టుకొని వెళ్ళి బర్నీ గారికి కొంచెం ప్యాచప్ చేసే బర్నీ గారు అది ఇది అని అంటే మాత్రం అమ్మాయిలో కొంత మార్పు ఏమన్నా వస్తుంది. బయట ఇలా పోర్ట్రే అవుతున్నాం మనం. వైల్డ్ కార్డ్ ఎంట్రీని సెలెక్ట్ చేయడం కూడా ఇదే సేమ్ మనం ప్రీవియస్ సీజన్స్ లో చూసాం. సీజన్ 7 లో కూడా ఎవరికైతే లీస్ట్ ఓట్స్ వస్తాయో అప్పుడు శుభశ్రీకి యాక్చువల్ గా ఎక్కువ ఓటింగ్ వస్తే కానీ రతికాని తీసుకున్నారు. సేమ్ అదే గేమ్ ప్లే ఉంటది. కాకపోతే వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుతుంది అని చెప్పి బిగ్ బాస్ నవ్వడం ఒకటి. మీరు అనుకున్న వాళ్ళని తీసుకోలేదు, వీళ్ళని తీసుకున్నాం అంటే అసలు అప్పుడు రతికాని పంపించేసింది అది రాంగ్ డెసిషన్ అండి. వాంటెడ్లీ పంపించేశారు. అప్పట్లో మళ్ళా తీసుకోవడం ఏంటి, జనాలకి నచ్చని వాళ్ళని తీసుకురావడం ఏంటి, అది రాంగ్ పద్ధతి కదా. ఇప్పుడు నువ్వు అలాంటప్పుడు ఓటింగ్ క్యాన్సిల్ చేయి. రతికాని ఎలిమినేట్ చేసినా కూడా మళ్ళీ హౌస్లోకి పంపడం ఏంటంటే ఏదో అక్కడ గేమ్ లోపల ఏదో ప్యాచప్ చేయాలని. నిన్న ఈవిడ మాత్రం దివ్య చెప్పిన విషయాలు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, చెప్పిన విధానం బాగోలేదు, ఆడ ఓవర్ కాన్ఫిడెన్స్ బాగోలేదు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వు ఇట్లా శ్రీజ గురించి చెప్పొచ్చు. ఎంతో మంది యూట్యూబర్స్ ప్రియా నువ్వు మార్చుకో, శ్రీజ నువ్వు వెళ్ళిపో అది అని చెప్తున్నారు. కానీ నేను డైరెక్ట్గా ఇలా పెట్టి పాయింట్ చేసి నువ్వు అలాగా అసలు నీ ఎక్స్ప్రెషన్స్ నాకు నచ్చలేదు ఇలా మాట్లాడటం బాగా. అది నాగార్జున గారే చెప్పరు, బిగ్ బాసే చెప్పడు. నువ్వెవరు ఎంత ఇది చేయడానికి, నువ్వు బిగ్ బాస్ డామినేట్ చేసేలాగా మాట్లాడడం నాకు అసలు నీ ఎక్స్ప్రెషన్సే నచ్చలేదని మనం మేబీ ప్రోమోలో చూస్తాం. మనం ప్రియా గురించి అంటున్నట్టుంది. నువ్వు ఎక్స్ప్రెషన్స్ని బట్టి మనసులో ఏమన్నా తెలుసుకోలేవుగా. ఇక కమింగ్ టు ద ప్రోమో అండి, ప్రోమో రివ్యూ చేసుకుంటే ఆ రెడ్ సీడ్స్ ఏంటి అనేది అయితే చూడలేదు, ఎందుకు వచ్చాయి ఏంటి అనేది. అయితే రెడ్ సీడ్స్ ఉన్న వాళ్ళకి అధికారం వచ్చి మళ్ళా విషం కక్కాడు హరిత హరీష్. సంజన మీద అసలు ఎందుకంత గ్రడ్జు, ఎందుకంత పగ, అసలు అది మెచ్చట్లేదు జనాలు అని తెలిసి కూడా మళ్ళీ అలా అదే 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 తను అక్కడ దొంగతనాలు రిపీట్ చేస్తుంటే తన ఒపీనియన్ తను రిపీట్ చేస్తున్నాడు కదా. రెండోది ప్రియా అండ్ హరిత హరీష్ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. యాక్చువల్ గా ఇప్పుడు ఎలిమినేషన్ కి వచ్చేపాటికి మనం డేంజర్ జోన్. ఇంకోటి ఈసారి ఈ ఓటింగ్స్ గురించి మాట్లాడుకుందామా సార్, ఎవరికి ఎంత ఓటింగ్ ఉన్నా. దానికన్నా ముందు ఈ వీక్ లో ఎవరు హౌస్ లీడర్ అవుతున్నారు, ఎవరు కెప్టెన్ అవుతున్నారు అనేది. కెప్టెన్ టాస్క్ లో నాకు తెలిసి నా సమాచారం ప్రకారం ఇమాన్యుయల్ ఇస్ ద 2 సార్లు మిస్ అయ్యాడు కాబట్టి ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతున్నాడు, అయిపోయాడు. ఒక బాల్స్ టాస్క్ పెట్టారు కదా, అయిపోయాడు తను. నాకు తెలిసిన సమాచారం తనే ఇమాన్యుయల్. తర్వాత ఇప్పుడు ఇక మనకి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చేది అనుకున్నాం కదా, ఓటింగ్ ప్రకారం చూస్తే అండి లీడ్ లో ఉన్నదైతే రాము రాథోడ్. చెప్పండి అది ఆల్రెడీ మీరు చెప్పారు కదా సార్. రాము రాథోడ్కి అయితే హైయెస్ట్ ఓటింగ్ శాతం ఉంది, 27% అనమాట రాము రాథోడ్కి. నెక్స్ట్ వచ్చేసి రీతు. ఇది షాకింగ్, అదే ఇది చాలా షాకింగ్. మాకు 23% వచ్చింది. 22 అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మీకు కూడా ఎలా అనిపించింది, మీకు కూడా షాక్ అయ్యి ఉంటే కనుక మాకు ఒకసారి కామెంట్ చేయండి. దీని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాము.
నెక్స్ట్ ఫ్లోరా గారు సార్. ఫ్లోరా గారు అంటే మేబీ సార్ వీళ్ళకి ఓటింగ్ వేయటం వచ్చేసి మనం కిందటి సార్ చెప్పినట్టు ఆ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు జనాలు కూడా అనుకుంటున్నా. అది ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు కామనర్స్ మీద చాలా నెగిటివిటీ ముందు నుండి ఉంది కదా వీళ్ళకి. సో కామనర్స్లో వాళ్ళని చూడలేకపోతున్నాం, వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే బాగుండు అన్న పాయింట్లో ఇటు సైడ్ వీళ్ళకి ఓటింగ్స్ అనేవి పడుతున్నాయి అని చెప్పి నా ఫీలింగ్. సెలబ్రిటీస్ కామనర్స్ అంటే గుర్తొచ్చింది, మళ్ళా కామనర్ ని అమ్మాయిని తీసుకొచ్చే బదులు ఎవరైనా సెలబ్రిటీని తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. అవును, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ కామనర్స్ అనేది నాకు ఎందుకో నచ్చలేదు. వాళ్ళ కొత్త మొహాలు చూడటం వాళ్ళ గేమింగ్ కూడా అంత హైప్ ఏమీ లేదు కదా, అలాంటప్పుడు అంత అవసరం లేదు కూడా వాళ్ళని తీసుకురావాల్సినంత. నాకు తెలిసి అయితే నిన్న వాళ్ళు వచ్చినాకైతే పవన్ కళ్యాణ్ ఒకళ్ళకి అలాగే శ్రీజాకి ఒకళ్ళకి మటుకు క్లారిటీ వచ్చి ఉంటది. పవన్ కళ్యాణ్ కూడా షాకిబ్ వీళ్ళు అన్నారు కదా, నీ గేమ్ ప్లే ఎక్కడ కనబడట్లే, అసలు నీ స్క్రీన్ అనేది కనబడట్లే, నీకన్నా నేను చాలా రెట్లు కనిపిస్తా నేను వస్తే. వాళ్ళిద్దరికి డెఫినెట్ గా అర్థమయ్యి ఉంటది మినిమం. కొంతమంది రివ్యూస్ లో నువ్వు గేమ్ ఆడరా అంటే నువ్వు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ నువ్వు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఇది చేస్తున్నావు, అసలు నీ గేమ్ ఎక్కడుందని చెప్పి కూడా నువ్వు ఇది చేస్తున్నారు. ఇంకోటి గమనించారా, వీళ్ళల్లో ఎవరిని కావాలనుకుంటే సంజన గానీ తర్వాత వీళ్ళు గానీ రీతు గానీ ఏంటో కంప్లీట్ గా అపోజ్ చేసేస్తున్నారు. నాకు దివ్య కాదు షకీబ్ వీళ్ళల్లో ఓకే అయినా నీకు ఎందుకురా ఇంతమంది ఇది అని చెప్పి ఏదో అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి అక్కడ నాన్ సెన్స్. అక్కడ దివ్య అనుష గాని అమ్మాయిల అబ్బాయిల జెండర్ చూస్తారా, గేమ్ చూస్తారా వీళ్ళు? అంటే వీళ్ళకి ఏదో కాంపిటీషన్ వచ్చేస్తారు, లేకపోతే అమ్మాయి వచ్చి అమ్మాయి ఏదో వీళ్ళకి కాంపిటీషన్ అవుతుంది అన్నట్టుగా. ఇది ఏమన్నా హీరోయిన్ కోసం ఛాన్సుల కోసం ఇది కాంపిటీషన్ బిగ్ బాస్ హౌస్ అంటే దివ్యకిను సంజనాకి కొంచెం సిమిలారిటీస్ ఉండొచ్చు అని నా ఫీలింగ్స్ యాక్చువల్గా. ఎందుకంటే ఇద్దరు కొంచెం అంటే ఓపెన్ మైండెడ్ అని కాదు, ఇద్దరు ఓవర్ కాన్ఫిడెంట్ గానే ఉంటారు. సంజన గారు కూడా యాక్చువల్గా అలాగే ఉంటారు. మనం ఫస్ట్ లో కూడా ఆవిడ మీద చాలా నెగిటివిటీనే చెప్పాం, కాకపోతే ఆవిడ ఏంటంటే ఓకే ఒక స్క్రీన్ స్పేస్ కోసం చేసింది. ఇప్పుడు కూడా అండి ఇప్పుడు గేమ్ కంప్లీట్ గా పోయింది. ఏదో దొంగతనాలు ఆ టాస్కులు నిన్న దివ్య దాచిపెట్టు లేకపోతే ఇంకోటి అనేది. తనుజ కూడా అనవసరమైన ఒక వేస్టేజ్ దాని లోపల అమ్మాయి ఆడుతుంది. అందరిది దాచింది కదా, మనం సంజన గారి మేకప్ కిట్ అవి తీసేసుకొని ఇది చేద్దాం, ఆవిడ ఏం చేస్తుందో చూద్దామని మళ్ళీ తనుజ స్ట్రాటజీస్ అసలు ఏం బాగాలేదు. ఆ చాయ్ పే చర్చ అనేది అసలు బాగలేదు. ఇంకా ఇక రీతుది కూడా ఏమీ మారలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ర్యాంకింగ్స్ చూసుకుంటే రాము 27, రీతు 22%, ఫ్లోరా 14 అండ్ కళ్యాణ్ 14 బచాయించాడంట. మనం హైదరాబాద్ లాంగ్వేజ్లో బచాయించుకున్నాడు ఈసారి. ఇక హరీష్ 11, ప్రియా 10. గ్యారంటీగా ఈరోజు ఫ్రైడే కాబట్టి నా ప్రిడిక్షన్ చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ వీక్ ప్రియా ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ కన్ఫర్మ్ గా. ఎందుకు ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, హరీష్ కి కూడా యాక్చువల్ గా లీస్ట్ ఓటింగే ఉంది వీళ్ళిద్దరికి, ప్రియాకి కానీ హరీష్ కి కానీ. కానీ మనం ఆల్రెడీ అనుకున్నట్లు హరీష్ గారు ఉంటే కొంచెం సంజన గారికి కానీ బర్నీ గారికి కానీ కొంచెం గట్టి పోటీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ అనే కాకుండా యాక్చువల్ గా వాళ్ళ మీద అంత ధీటుగా మాట్లాడేదల్లా హరిత హరీష్ గారే. సో వాళ్ళిద్దరి కోసమైనా సో ఆ ఈక్వాలిటీ ఉండటానికి చెప్తానండి. ఇక్కడ చిన్న లాజిక్ మీరు అన్నట్టు ఒక లాజిక్ వర్కౌట్ అవుతుంది. అదేంటంటే ప్రియా వల్ల ఉపయోగం లేదు. ప్రియా ఏంటి వితౌట్ లాజిక్ ఏంటో అమ్మాయికి ఛాన్స్ లేకపోతే మాట్లాడడము, లేకపోతే అమ్మాయికి ఏదో కూర దొరకకపోతే మాట్లాడడం, లేకపోతే టాస్క్లో అమ్మాయి పేరు లేకపోతే మాట్లాడడం, కంప్లీట్ హౌస్ గురించి మాట్లాడట్లేదు. ఎవరన్నా ఏదన్నా చేస్తే నాకెందుకు లేనట్టు ఊరుకుంటుంది. ఆ అమ్మాయి ఉన్నా లేకపోయినా ఒకటే, ఏదో టాస్కుల దగ్గర ఏదో పెద్ద పెద్దగా అరవటం తప్ప ఉపయోగం లేదు ప్రియా వల్ల కానీ శ్రీజ వల్ల కానీ. బట్ హరిత హరీష్ విషయంలో తప్పో ఒప్పో స్టాండ్ తీసుకుంటాడు కరెక్ట్ గా. అంటే దానివల్ల మీకు ఫుటేజ్ అనేది వస్తూ ఉంటది. కావాల్సింది కూడా అదే కదా. నీకు కంప్లీట్ గా ఒక నెగిటివిటీ బయట ఉన్నప్పటికీ నీకు లోపల హౌస్ హార్మనీ లోపల ఒక క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోతే ఒక స్టాండ్ తీసుకునేవాళ్ళు ఉంటేనే బిగ్ బాస్ షోకి వర్కౌట్ అవుతుంది. కాబట్టి ప్రియా డెఫినెట్గా ఎలిమినేట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈసారి. సో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారో తెలియజేయండి. ధన్యవాదాలు.